చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మధు మ్యాడీ వాళ్ళ ఇంటికి వస్తుంది. లోహిత మధుని చూసి శ్రేయతో మధుని పిలవలేదన్నావు కదా, తనెందుకు వచ్చింది అనేసి అంటుంది. శ్రేయ మా బావ పిలిచాడేమో అంటుంది. నాగవల్లి మధుని చూసి నువ్వేంటిక్కడ ఎందుకు వచ్చావు అనేసి అంటుంది. మ్యాడీ పంతులు గారిని దించడానికి వచ్చిందమ్మ మన ఇంటికి, నేనే చూసి లోపలికి రమ్మన్నాను అంటాడు. మ్యాడీ తను నీకు ముందే తెలుసా మమ్మీ అంటాడు. నాగవల్లి తెలుసు అంటుంది. మధు ఒకరోజు నేను మీ మమ్మీ గుడిలో కలిశాము అనేసి అంటుంది. అవునా, అయినా సరే నేను మీ ఇద్దరికి పరిచయం చేపిస్తాను అనేసి మ్యాడీ మా మమ్మీ మా అత్తయ్య అని పరిచయం చేస్తాడు మధుకి. మధు నాగవల్లికి సారీ ఆంటీ అనేసి అంటుంది. నాగవల్లి నేను నిన్ను జీవితంలో క్షమించను అనేసి అంటుంది. నాగవల్లి తాంబూలం తీసుకొని సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అంటుంది. దేవా మనుషులు బండి మీద వస్తుంటే బండి ఆగిపోతుంది. దేవా మనుషులు బండి మెకానిక్కు ఫోన్ చేసి రమ్మంటారు. బాలరాజు బండి మెకానిక్గా వచ్చి బండిని రిపేర్ చేస్తాడు. దేవా మనుషులు చిన్ని ఫోటో చూపించి ఈ అమ్మాయి పోలికలతో ఉన్న అమ్మాయి మీకు తెలుసా అనేసి అడుగుతారు. ఈ అమ్మాయి చిన్నప్పుడు మిస్ అయింది అంటాడు. బాలరాజు తన మనసులో చిన్ని ఫోటో చూపించారేంటి, వీళ్ళు రౌడీలు, నా కూతురే అని చెప్పొద్దు అనేసి వాళ్ళతో ఈ అమ్మాయి నాకు తెలియదు అంటాడు. బాలరాజు అయితే నా కూతురు బ్రతికే ఉంది అని సంతోషపడతాడు. నాగవల్లి శ్రేయ కోసం ఒక నెక్లెస్ తెస్తుంది. శ్రేయ వాళ్ళ ఇంటి పని మనిషితో ఆ నెక్లెస్ తెచ్చి మధు బ్యాగ్లో పెట్టమంటుంది. పంతులు గారు అమ్మవారిని అలంకరించమంటాడు. అప్పుడు నాగవల్లి శ్రేయని అలంకరించమంటుంది. శ్రేయ అలంకరిస్తుంటే శ్రేయకు అలంకరించడం రాదు. అప్పుడు అయ్యగారు మీకు మీ వల్ల కాదు అమ్మవారిని అలంకరించడం, మా మధు బాగా అలంకరిస్తుంది, మీకు అభ్యంతరం లేకపోతే మధుని అలంకరించమనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ మధు నీకు అమ్మవారిని అలంకరించడం వచ్చా, అయితే నువ్వే అలంకరించు అంటాడు. మధు అమ్మవారిని అలంకరిస్తుంది. శ్రేయ వాళ్ళ పని మనిషి నెక్లెస్ తెచ్చి మధు బ్యాగ్లో పెడుతుంది. నాగవల్లి వాళ్ళు పూజ స్టార్ట్ చేస్తారు. పూజారి గారు గంగాజలం ఇల్లంతా చల్లమనేసి నాగవల్లికి చెప్తుంది. నాగవల్లి మా కోడలైన శ్రేయనే చల్లుతుంది అనేసి శ్రేయ చల్లమనేసి అంటుంది. శ్రేయ వెళ్తుంటే లోహిత శ్రేయని నువ్వు వద్దు మధుని చల్లమను, మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనేసి అంటుంది. శ్రేయ మధుని పిలిచి నీకేం అభ్యంతరం లేకపోతే ఈ గంగాజలం మా ఇల్లంతా చల్లవా అంటుంది. మధు సరే శ్రేయ అని గంగాజలం ఇల్లంతా చల్లుతుంటే మధు చల్లుతుంటే మ్యాడీ నా బెడ్రూమ్ కూడా వెళ్తుందేమో, చిన్ని ఫొటోస్ చూస్తుంది అనేసి మ్యాడీ మధు దగ్గరికి వెళ్తాడు.